సామెతల గ్రంథము 26వ అధ్యాయము 10వ వచనాన్ని మనం మొదటగా చదువుకుని వాక్య ధ్యానంలోనికి మనం వెళదాం. సామెతల గ్రంథము 26వ అధ్యాయము 10వ వచనం. అధికముగా నొందినవాడు సమస్తమును చేయవచ్చును, మూర్ఖుని వలన కలుగు లాభము నిలవదు, కూలికి వానిని పిలిచిన వాడును చెడిపోవును. మరి పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని మనం ధ్యానించగలిగితే, అధికముగా నొందినవాడు సమస్తమును చేయవచ్చును అంటే అధికముగా మనం నొందిన వారంగా ఉండాలి. మనం మన జీవిత కాలాలలో, మన జీవిత ప్రయాణంలో కూడా ఏదైనా చేయాలంటే మనం కొన్నిటిని మందు చూపుగా కొన్ని సంపాదించుకుని మనం దాచుకొనగలిగితే మన జీవిత కాలంలో, ఆ జీవిత ప్రయాణంలో ఎదురయ్యే కొన్నిటికి పరిష్కారంగా అవి ఎంతగానో అవసరాలకు ఉపయోగపడతాయని మనం ఎక్కువగా కొన్నిటిని గురించి మాట్లాడుతూ ఉంటాం. ఉదాహరణకు ధనం. ఏమంటే భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని కొంత ధనాన్ని మనం సంపాదించుకుంటే, పెద్దలు కూడా చెప్పినట్టుగా కొన్ని 4 రాళ్ళు మీ యొక్క ప్రయోజనాల కోసం వెనక వేసుకోండి, అంటే కొంత సంపాదించుకోండి. ఎందుకంటే భవిష్యత్తులో మీకు కొన్ని విపత్తులు రావచ్చు, కొన్ని కరువులు రావచ్చు, కొన్ని ప్రతికూలమైనటువంటి పరిస్థితులు మీకు రావచ్చు. కనుక మీరు కొంత ధనాన్ని మీరు సమకూర్చుకోగలిగితే భవిష్యత్తులో మీ అవసరాలకు, మీ పిల్లల అవసరాలకు అవి ఉపయోగకరంగా ఉంటాయి. కాబట్టి అది ఉంటే మీరు ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుందని లోకంలో ఉన్న మనుషులకు ఈ విధమైనటువంటి ఆలోచనలు పెద్దలు చెప్పి ఉన్నారు. దేవుడు కూడా ఏమంటున్నాడంటే, ఎందుకంటే మనం లోకం ఆలోచించినట్టుగా, లోకం మాట్లాడుతున్నట్టుగా మాట్లాడాలనేది నా ఉద్దేశం కాదు, కానీ ఆత్మానుసారంగా, ఆత్మ జ్ఞానాన్ని బట్టి మనం ఆలోచన చేయగలిగితే, దైవ కోణంలో మనం ఆలోచన చేయగలిగితే, దేవుడు ఎప్పుడు కూడా తన వాక్కులను శరీర సంబంధమైనవిగా మనం తీసుకోమని చెప్పట్లేదు, కానీ ఆత్మ సంబంధమైనవిగా, ఆత్మలో వర్ధిల్లేటట్లుగా, దేవుని సన్నిధిని మనం చేరుకునేటట్లుగా ఉండేటట్లుగా ఆ వాక్యాలను మనం ఎప్పుడు కూడా ఆలోచన చేస్తూ ఉండాలి. అంటే ఆత్మానుసారమైనవిగా దేవుని వాక్యాలను మనం తీసుకోవడం అనేది ఎక్కువగా మనం ఆ విధంగా తీసుకోవడానికి ఆలోచన కలిగి ఉండాలి. అందుకే అధికముగా నొందినవాడు సమస్తమును చేయవచ్చును అని అన్నాడంటే, దేవుని యొక్క ఆలోచన ఏమై ఉంది, దేవుడు ఏ ఏ విషయాలలో అధికులుగా మనం ఉండాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు, దేనిని మనం అధికంగా సంపాదించుకోవాలన్న ఆశ కలిగి ఉన్నాడు అన్న ఈ విషయం మీద ఇలాంటి ఆలోచన కలిగిన వారంగా మనం ముందుకు వెళ్ళగలిగితే లేఖనాల్లో మనకు కొన్ని విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. ముందుగా యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనాన్ని కూడా మనం చదువుకోగలిగితే యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి మాట. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం. దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు, గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒక పాడు చేసేవాడు, ఒకళ్ళని దోచుకునేవాడు, దొంగగా అయినటువంటి వాడు దేనికి వస్తాడంటే దొంగతనం చేయడానికి, అవసరమైతే హత్య చేయడానికి కూడా వెనుక తిరగకుండా తను అనుకున్న కార్యాన్ని నెరవేర్చుకుని దోచుకుని ఒక ఇంటిని, ఒక మనిషిని వెళ్ళడం అనేది మనం చూస్తూ ఉంటాం. అలాగే ఒక కాపరిగా లోకమంతటిని రక్షించడానికి వచ్చిన యేసుక్రీస్తు వారు కూడా తన గురించి తాను ఏమని చెప్పుకుంటున్నాడంటే, ఇదిగో నేను జీవమును ఇచ్చుటకును, అదే కదా అక్కడ అంటున్నాడు, గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. గొర్రెలకు జీవము కలగాలి. గొర్రెలు అనగానే మనకు అర్థమవలసిన విషయం ఏంటంటే
ఆయన పిల్లలమైన మనం అందరం కూడా ఆయన సంఘంగా పిలువబడుతున్న మనం అందరం కూడా ఎలా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడంటే జీవమునిచ్చుటకు, అది సమృద్ధిగా కలుగుటకు. ఆ జీవం అనేది ఎలా ఉండాలో తెలుసా? ఎలా ఉండాలంటే సమృద్ధి అయిన జీవంతో కలిగినటువంటి వారంగా మనం ఉండాలి. అంటే క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు, సంఘాలలో ఉన్నవారు కూడా ఎలా అయిపోతున్నారంటే ఏదో వెళ్ళామంటే వెళ్ళాం, వచ్చామంటే వచ్చాం, ఏదో జీవంతో ఉన్నామంటే ఉన్నాం, ఏదో బ్రతుకుతున్నామంటే బ్రతుకుతున్నాం దేవుడి కోసం, ఇలా ఉంటున్నాం మనం. కానీ ప్రభు ఏమంటున్నాడంటే గొర్రెలకు జీవము కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుటకును. సమృద్ధి అని అంటే అధికముగా కలిగిన వారంగా ఉండాలి జీవం. అంటే అప్పుడప్పుడు మనం ప్రార్థిస్తూ ఉంటాం, కృతజ్ఞతలు దేవుడికి తెలుపుతూ ఉంటాం. ఏ విషయాల మీద అంటే, దేవా నాకు ఇప్పటి వరకు ఆయుష్నిచ్చావు, ఆరోగ్యాన్నిచ్చావు, మమ్మల్ని పోషించావు, సంరక్షించావు. ఓకే, నేను కాదంటలేదు, కానీ అంతకంటే ముఖ్యమైనది ఒకటి ఉంది. అదేంటంటే ఆత్మలో మనము జీవం కలిగినటువంటి వారంగా ఉండడం కోసం దేవుడు మన ఎడల తన కృపను చూపి భక్తిలో ఎదగడానికి దేవుడు అవకాశాలు కలిగిస్తున్నాడు. చూసారా? అది చాలా చాలా ప్రాముఖ్యంగా మనం ఎంచుకోవాలి. ఏదో బ్రతకడం అనేది గొప్ప అనుకుంటాం, కానీ ఈ బ్రతుకులో దేవుని కోసం బ్రతకడం, జీవం కలిగి బ్రతకడం, సమృద్ధి అయిన జీవం కలిగి బ్రతకడం, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అది కలిగిన నాడు దేవునికి మరింతగా కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి. అంటే ఈ రెండిటికి మధ్య ఉన్న తేడా మనకు తెలియక మనం ఏమైపోతున్నామంటే శరీర సంబంధమైన వాటి మీదే మనసు నిలుపుకుని, శరీర సంబంధమైనవి దేవుడు మనకి ఇస్తున్నాడని, ఇవ్వబోతాడని ఊహల్లో బ్రతుకుతూ, ఇప్పుడు క్రైస్తవ జీవితం ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే ఆత్మానుసారమైనదిగా ఉండాలి. ఆత్మ విషయముల మీద మనస్సు పెట్టినదిగా ఉండాలి. ఆత్మ విషయాలను అవగాహన చేసుకుంటూ, ఆత్మలో అభివృద్ధి పరచబడుతూ, మరింతగా దేవునికి ఇష్టమైన వారంగా దినదినము హృదయము నూతన పరచబడుతూ మన జీవితాలు ముందుకు వెళితే దేవుడు చూసి పడతాడని మనం ఎరగాలి. అంటే యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారనంటే, ఇది గొర్రెలకు జీవము కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆత్మలో మనం అందనంత ఎత్తులో మనం ఎదగాలని, అభివృద్ధి కలిగి జీవించాలని ప్రభువు మన ఎడల ఆశ కలిగి ఉన్నాడు. కానీ సంఘం యొక్క స్థితి, మనుషుల యొక్క స్థితి ఎలాగుందని మనం ఆలోచన చేయగలిగితే, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకోగలిగితే, మీరంతా అవివేకులైతిరా, మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా. అంటే ప్రారంభం ఆత్మానుసారంగా ఆరంభించిన క్రైస్తవ సంఘాలు, సేవకులు చివరకు ఏమైపోతున్నారు? శరీరానుసారమైన విషయాలలో పరిపూర్ణులుగా అయిపోతున్నారు. ఎంత ఆ రెండిటికి మధ్య ఉన్నటువంటి ఆ వ్యత్యాసాన్ని గమనించుకోలేక రాను 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 సంఘాల్లో ఉన్న సేవకులు సైతము కూడా ఆత్మానుసారంగా ప్రారంభించి శరీరానుసారముగా పరిపూర్ణులైపోతున్నారు. ఒక సేవకుడు ప్రారంభ దశ ఎలా ఉంటుందంటే, ఆత్మలను రక్షించాలి, అనేకమైన నూతన ఆత్మలను సంఘంలో చేర్చడానికి నేను ప్రయాసపడాలి, అవసరమైతే నాకున్నది దేవుని కోసం పెట్టాలి, నా శరీరాన్ని సజీవ యాగంగా తన పనికి ఇవ్వాలి, దేవుని పనికని ప్రారంభించి రాను 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 దినములు గడిచే కొలది, సంవత్సరాలు గడిచే కొలది ఏమైపోతున్నారంటే మనుషులను సంతోషపెట్టే బోధలుగా బోధిస్తూ, ఇక కింద కూర్చున్న వారు సైతం కూడా ఈ లోక సంబంధమైన వాటి మీద దృష్టి నిలుపుకుని, ఏ పరలోకాన్ని అయితే నేను చేరుకోవాలి, దానికోసం నేను సంఘంలోనికి అడుగు పెట్టానన్న విషయాలను పక్కన పెట్టి, లోకంలో ఉన్న ఆల్రెడీ విడిచిపెట్టి వచ్చిన వాటి కోసం మరలా వేగిర పడుతూ వాటినే సంపాదించుకోవాలన్న భ్రమలో బ్రతుకుతూ మనుషులు ఈరోజు ఆత్మానుసారంగా ప్రారంభించి శరీరానుసారమైన విషయాలలో పరిపూర్ణులైపోతున్నారు. ఎంత గుడ్డితనం వచ్చేసింది మనకి, ఎంత గుడ్డితనం!
ఎటువైపు వెళ్ళిపోతున్నాం మనం, ఎలా ప్రారంభించిన మన ముగింపు దశ ఎలాంటి భయానకమైన దౌర్భాగ్యపు స్థితిలోనికి వెళ్ళిపోతుంది అన్న ఆలోచనలో మనం తెలుసుకోకుండా ఈ లోక సంబంధం అనే దుష్టుడు మన మనోనేత్రాలకు ఏం కలిగించాడు? గుడ్డితనాన్ని కలిగించాడు. ఏ విషయాలలో మనం పరిపక్వత చెందాలి, అధికముగా మనం నొందిన వారంగా ఉండాలి. ఈరోజు ఏమంటే నాకు కొన్ని వేల కోట్లు ఇచ్చాడండి, కొన్ని లక్షల దేవుడు ఇచ్చాడండి, అదేనా నేను అధికముగా సంపాదించుకోమన్న దేవుడు? అది గొప్ప విషయమా? అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ అంటారు, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయము, అపోస్తలుడైన పౌలు గారు రాసినటువంటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 11వ వచనం, మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తి ఉండగా మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోసుకునుట గొప్ప కార్యమా? ఒక సేవకుడిగా ఆత్మ సంబంధమైనవి మేము మీకోసం విత్తినప్పుడు ఆత్మలో మీరు వర్ధిల్లాలి, ఆత్మలో మీరు అభివృద్ధి చెందాలి, ఆత్మ సంబంధమైన వాటిని మీరు ఎక్కువగా సంపాదించుకుని దుష్టుడు ప్రలోభాలకు గురి కాకుండా మీరు పడిపోకుండా ఉండడానికి మేము ఏవైతే విత్తామో క్రీస్తు దగ్గర నుండి సంపాదించుకుని ఆత్మ సంబంధమైన ఆ వాక్యాలు, ఆత్మ సంబంధమైన కృప తాలూకు ఆనవాళ్ళను మీరు మీ హృదయాలలో నిలుపుకుని ఆత్మానుసారమైన మనుషులుగా తీర్చిదిద్దబడవలసిన మీరు ఆత్మ సంబంధమైన వారిగా తీర్చిదిద్దబడిన మిమ్మల్ని చూసి ఆనందపడవలసినటువంటి మేము శరీర సంబంధమైన వాటిని కోసుకునుట గొప్ప కార్యమా? అవి సంపాదించుకోవడానిక మేము ఈ సేవలోకి వచ్చింది? వాటిని చూసి అవి మీలోకి వచ్చినాయి అని మేము చూసి ఆనందపడడానిక మేము ఈ సేవను ప్రారంభించింది? అదే వారి యొక్క ఆలోచనలు చూసారు ఎంత గొప్పగా ఉన్నాయో. ఈరోజు ఒక సేవకుడికి 4 డబ్బులు ఇచ్చామనుకోండి, వారింటికే వెళ్తూ ఉంటారంట కొంతమంది సేవకులు ప్రార్థించడానికి, ఎలా ఉన్నారు వాళ్ళని పలకరించడానికి. ఏమి ఇవ్వలేని వాళ్ళ ఇంటికి వెళ్ళలేని సేవకులు కూడా ఈరోజు ఉన్నారు. అంటే ఆత్మీయ స్థితిని ఎంత ప్రకృతి సంబంధమైనటువంటి శరీర సంబంధమైనటువంటిదిగా మార్చేశారో దైవ సేవకులు సైతం వాక్యాన్ని బట్టి మనం చూస్తున్నప్పుడు చాలా బాధ అనిపిస్తూ ఉండేది. కాబట్టి దేవుడు దేని విషయాలలో అధికముగా నొందిన వారంగా మనం ఉండాలని కోరుకుంటున్నాడంటే ఆత్మ విషయాలలో మన జీవం కలిగిన వారంగా ఉండాలి, అంటే సమృద్ధి అయిన జీవం కలిగిన వారంగా మనం ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. అంతే కదా, అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన మనలను ఆయన క్రీస్తుతో కూడా బ్రతికించనని వాక్యం చెప్తుంది కదా. కాబట్టి ఆత్మ విషయాలలో మనం అభివృద్ధి పరచబడిన వారంగా మనం ఉండాలి, అందుకే యోహాను గారు తన పత్రికలలో రాస్తూ అంటారు. యోహాను గారు రాసిన 2వ పత్రిక ఒకే అధ్యాయం ఉంటుంది కదా, 8వ వచనాన్ని కానీ మనం చూసుకున్నట్లయితే యోహాను గారు రాసినటువంటి 2వ పత్రిక 8వ వచనం, అట్టివారే వంచకుడును క్రీస్తు విరోధినై ఉన్నారు, మేము మీ మధ్యను నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకునక మీరు పూర్ణ ఫలము పొందునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఒక సేవకులుగా మేము మీ మధ్య నెరవేర్చిన కార్యాలను మీరు చెడగొట్టుకునక, మా వంతు మేము దేవుడిచ్చిన ఆయుష్ కాలంలో బాధ్యతగా మీ మధ్య కొన్ని కార్యాలను మేము నెరవేర్చాము. ఆత్మానుసారంగా మీరు బ్రతకాలని, దేవునికి ఇష్టంగా మీరు మారాలని, దేవుని కృపకు పాత్రులుగా మీరు ఎంచబడాలని, చివరకు దేవుడు ఇస్తానన్న ప్రతిఫలం, ఆ బహుమతి ఏదైతే ఉందో ఆ పరలోకాన్ని మనం అందరం కూడా పొందుకోవాలని మేము ఈ మధ్య కొన్ని నెరవేర్చాం. కొన్ని కార్యాలను దేవుడి పక్షాన కొన్ని కార్యాలను మేము చేసాం. ఆ కార్యాలను మీరేం చేయాలి? చెడగొట్టుకోవద్దు, వాటి యందు పూర్ణ ఫలము పొందినట్లుగా చూసుకోండి. అంటే ఆత్మ విషయాలలో మనం ఏమవ్వాలి? పూర్ణ ఫలాలు కలిగిన వారంగా ఉండాలి. ఏమింటున్నామో జాగ్రత్తగా వినాలి, హృదయంలో నింపుకోవాలి ఆ మాటలను. ఆ వాక్యానుసారంగా ఆ వాక్యాన్ని గ్రహించుకుని వాక్యానుసారంగా బ్రతకడం కోసం మనం అడుగులు ముందుకు వేయాలి. అంటే పరిపూర్ణమైనటువంటి ఫలాలు మనం
కలిగిన వారంగా, పొందిన వారంగా మన జీవితాలలో దేవుని ఎదుట నిలబడాలి తప్ప లోక సంబంధమైన, శరీర సంబంధమైన వాటిని పొందుకుంటూ వాటిని చూసి మనం ఏదో అభివృద్ధి పరచబడ్డామని చెప్పుకుంటే ఎలాంటి ఉపయోగం ఉండదు. అందుకే మేము మీ మధ్య నెరవేర్చిన కార్యములను మీరు చెడగొట్టుకొనక పూర్ణ ఫలము పొందునట్లుగా జాగ్రత్తగా చూచుకొనుడే. ఎప్పుడైతే మనం ఆ వాక్యాలను దైవ సేవకుల ద్వారా దేవుడు చేసినటువంటి కార్యాలను, ఆ మాటలో ఉన్నటువంటి జ్ఞానాన్ని, ఆ మాటలో ఉన్నటువంటి దేవుని ఆత్మీయతను మనం హృదయం నిండా నింపుకుని వాటి యందు నిర్లక్ష్యపు ధోరణిని ప్రదర్శించకుండా, చెడగొట్టుకోకుండా వాటి యందు పూర్ణ ఫలాలు ఎప్పుడైతే మనం పొందుతామో అప్పుడు దేవుడు అధికమైనటువంటి కృపను, అధికమైనటువంటి జ్ఞానాన్ని, అధికమైనటువంటి ప్రేమను కలిగిన వారిగా మనం బ్రతుకుతూ, మనం చదువుకున్నట్టుగా సామెతల గ్రంథం 26:10 అధికముగా నొందినవాడు సమస్తమును చేయవచ్చును. ఆ సమస్తమును చేసే ఆ శక్తి మనకి ఎప్పుడు వచ్చిందంటే దేవుని దగ్గర నుండి మనం అధికముగా ప్రతి దాన్ని మనం పొందుకొనగలిగే వారంగా మనం ఉండాలి. అధికంగా పొందుకునే వారంగా ఉండాలి. అంటే భక్తిలో శక్తి లేని వారంగా బ్రతకూడదు. భక్తి అనగానే శక్తి కలిగినది. ఆ శక్తి అధికముగా మనలో నింపుకున్న వారంగా మనం బ్రతికితే అప్పుడు సమస్తమును నువ్వు చేయవచ్చును. దేవుని సేవ చేయడానికి, దేవుని సన్నిధిలో మనం గడపడానికి, దేవునిలో మనం ఎదగడానికి కావాల్సింది ఏంటో తెలుసా? సమస్తమును మనం అధికముగా దేవుని దగ్గర నుండి ఆ శక్తిని మనం పొందుకున్న వారంగా మనం ఉండాలి. అప్పుడు పూర్ణ ఫలాలు పొందిన వారంగా మనం ఉంటాం. దేవుడు అట్టి వారిని చూసి యాక్సెప్ట్ చేస్తాడు, అట్టి వారిని అంగీకరిస్తాడు. దేవుడు అట్టి వారిని అంగీకరిస్తాడు. అంటే దావీదు గారు కూడా తన మరణానికి ముందు తన కుమారుడైనటువంటి సొలొమోను గారితో మాట్లాడుతున్న మాటలు మనం చూడగలిగితే, రాజులు మొదటి గ్రంథం 1వ అధ్యాయము, రాజులు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే, రాజులు మొదటి గ్రంథము 2వ అధ్యాయం 1 నుండి, దావీదునకు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనునకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను, లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవుచున్నాను కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకుని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుగునను, ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకుందువు. మోషే ధర్మశాస్త్రములో రాయబడి ఉన్న దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మమంతటిని, ఆయన న్యాయ విధులను, శాసనములను గైకునము. ఆయన మరణానికి ముందు తన కుమారుడైన సొలొమోనుతో దావీదు గారు చెప్తున్న మాట, ఇదిగో నీవు దేనిలోనైనా సరే నువ్వు సక్సెస్ అవ్వాలంటే, ఏదైనా చేసే అవకాశం నీకు రావాలంటే, దేవుడు నిన్ను ఏదైనా చేయడానికి సిద్ధంగా నిన్ను ఆయన ఉంచాలనంటే నువ్వు చేయాల్సింది ఏంటంటే ఆయన మాటల్లో ఉన్న శక్తిని నువ్వు తెలుసుకుని వాటిని గైకొనడానికి నువ్వు ఎప్పుడైతే ప్రయత్నం చేస్తావో, నీ జీవితకాలంలో వాటిని ఎరిగి వాటిని తెలుసుకుని నువ్వు బ్రతకడానికి నువ్వు సిద్ధపడతావో, అప్పుడు నువ్వు ఏమి చేసినను, ఎక్కడ తిరిగినను నువ్వు చక్కగా ప్రవర్తిస్తావు. దేవుడు నిన్ను అంగీకరిస్తాడు. మొదటగా నీకు ఉండాల్సింది ఏంటంటే, ఇదిగో అధికమైనటువంటి ఆశతో ఆయన మాటల యందు, ఆయన కార్యాల యందు, ఆయన నడవమన్నటువంటి నడవడిక యందు ఒక సంపూర్ణమైనటువంటి ఆలోచనలతో నువ్వు ఉండి, ఆ సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని, సంపూర్ణమైనటువంటి దేవునితో అన్యోన్యమైన సహవాసాన్ని కలిగి నువ్వు జీవిస్తావో, అప్పుడు ఏమి చేసినా సరే, ఏమి చేయడానికైనా సరే దేవుడు నీకు అధికారం ఇస్తాడు. నువ్వు ఏది చేసినా దేవుడు నిన్ను అంగీకరిస్తాడు. ఏమంటే అధికముగా నొందాలి దేవుని దగ్గర శక్తిని, మనం అధికంగా సంపాదించుకోవాలి. దేవుని కార్యాల పట్ల అవగాహన ఉంది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము, త్వరగా మనం కొన్ని మాటలను ధ్యానిద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం నుండి, క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున
ఆయన యందు మీరు ప్రతి విషయములోను అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతిరి గనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. మరి క్రీస్తును గూర్చినటువంటి సాక్ష్యము మనలో ఏమవ్వాలి? స్థిరపరచబడినందున. మరి క్రీస్తును గూర్చినటువంటి సాక్ష్యం మనలో స్థిరపరచబడాలి. స్థిరపరచబడాలంటే ఆయనను గూర్చినటువంటి సాక్ష్యం ఏమై ఉన్నదో అది మనం తెలుసుకుని ఉండాలి. అంతేనా? ఏ విషయం మీదైనా మనకు అవగాహన రావాలంటే దాని పట్ల మనకు ఒక అవగాహన ఉండాలి. దానిని మనం నేర్చుకుని ఉండాలి. దానిని మనం చూసి ఉండాలి. లేదంటే మనకు అనుభవం రాదు, అవగాహన రాదు. దాని పట్ల ఒక సంపూర్ణమైనటువంటి ఆలోచన కలిగి మనం జీవించే అవకాశం ఉండదు. అది క్రీస్తును గూర్చినటువంటి సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములోను అనగా సమస్త ఉపదేశములోను జ్ఞానమందును సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతిరి. అంటే మనం ఎప్పుడు సమస్తాన్ని కలిగిన వారంగా ఎంచుకోవాలనంటే ఈ లోకంలో భోగభాగ్యములు, ఐశ్వర్యము, సిరి సంపదలు, బంగారం మనం కలిగినప్పుడు మనం ఐశ్వర్యవంతులని ఫీల్ అవ్వకూడదు. అది ఐశ్వర్యం అనుకుంటే ఒక క్రైస్తవుడిగా, ఒక ఆత్మానుసారమైనటువంటి మనిషిగా మనం ఆ విధమైనటువంటి ఆలోచనలు మనం కలిగి బ్రతకూడదు. బైబిల్ ఎవరిని ఐశ్వర్యవంతులు అంటుందంటే సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను క్రీస్తును గూర్చినటువంటి సాక్ష్యము మనలో స్థిరపరచబడిన వారు ఎవరైతే ఉంటారో వారు సమస్తమైన విషయాలలో ఐశ్వర్యవంతులు. ఇలాంటి వారు ఏ కృపావరములోను లోపము లేని వారై కింద అంటున్నాడు కదా, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. ఏమంటే మనం ఎప్పుడు ఆయన ప్రత్యక్షత కొరకు ఆయన వస్తారు, మనల్ని తీసుకుని వెళతారని ఎప్పుడు మనం ఎదురు చూడాలో తెలుసా? సమస్త ఉపదేశంలోను సమస్త జ్ఞానములోను క్రీస్తును గూర్చినటువంటి సాక్ష్యం మనలో స్థిరపరచబడినప్పుడు అప్పుడు మనం ఏ కృపావరములోను లోపము లేని వారిగా ఉంటాం. లోపము కలిగి బ్రతికేవారు ప్రభు యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూసే అవకాశం లేనివారు, ఎదురు చూసిన ఉపయోగం ఉండదు. అలాంటి వారు లోపము లేనివారుగా మనం బ్రతుకుతూ ఆత్మానుసారమైనటువంటి ప్రభువును పోలినటువంటి జీవితాలు కలిగిన వారంగా మనం బ్రతుకుతూ అంటే లోక సంబంధమైనటువంటి ప్రకృతి సంబంధమైనటువంటి భౌతికమైన వాటి కోసం వెంపట్లాట ఆడకుండా, వాటి కోసం మనం పరిగెత్తకుండా, వాటి కోసం ఎదురు చూసేవారంగా మనం ఉండకుండా ఆయన ఉపదేశం కోసం ఎదురు చూసేవారంగా, ఆయన జ్ఞానం కోసం ఎదురు చూసేవారంగా మనం ఉండి మన హృదయాలను మనం సిద్ధపరచుకుంటే అలాంటి వారు ఏ కృపావరములోనూ లోపము లేని వారిగా ఉంటారు. అట్టి వారు క్రీస్తు యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూడాలి, ఎదురు చూసేవారిగా ఉండాలి. అలా ఎదురు చూసి ఇలాంటి ఆలోచన కలిగి ఇలాంటి ప్రవర్తన కలిగి ఎవరైతే ప్రభు యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తారో అలాంటి వారు ప్రభు ఇచ్చు బహుమానాన్ని పొందుకోవడానికి అర్హులు. కాబట్టి ఈరోజు ఒక క్రైస్తవులుగా, దేవుని పిల్లలుగా, దేవుని కుమారుడుగా, కుమార్తెలుగా మనం వేటిని అధికముగా పొందుకోవాలని లేఖనాలు బోధిస్తున్నాయి అంటే ఆయన వాక్కులను మనం అధికముగా నింపుకునే వారిగా ఉండాలి. అంటే ఈరోజు అంటే వాక్యాలతో హృదయాన్ని నింపుకునేవారు లేరు. కానీ అంటే ఎలాంటి వారు ఉన్నారో చెప్పనా నేను? ఎలాంటి వారు ఉన్నారంటే ఏమంటే ఈ ఫోన్ తీసుకెళ్ళి ఛార్జింగ్లో పెడితే 100% ఫోను ఛార్జింగ్ అయిందనుకోండి, అమ్మయ్యా చాలు, ఇంకా ఇది ఈ రోజంతా గడిచిపోయిద్ది, ఫోన్కి ఛార్జింగ్ ఉంది కాబట్టి ఈ ఫోన్తో నేను ఈ రోజంతా గడిపేస్తాను, ఫోన్కి ఛార్జింగ్ అయింది కాబట్టి చాలు అని అనుకుని సంతోషపడేవారు కూడా ఉన్నారు ఈరోజు. నిజం చెప్పే మాటలు చాలా అంటే అబద్ధాలు కాదు, అలాంటి వారు కూడా ఉన్నారు. ఈరోజు వాక్యంతో నా హృదయాన్ని నింపుకున్నాను, ఎన్ని వాక్యాలతో నా హృదయాన్ని నింపుకున్నానో తెలుసా? అనుకున్న దానికంటే. అప్పుడప్పుడు మనం మన జీవితకాలం అంతా కూడా
కొన్ని కండిషన్స్ పెట్టుకుని బ్రతుకుతూ ఉండాలి. ఎలాంటివంటే షరతులు పెట్టుకోవాలి. ఈ రోజంతా కూడా నేను ఈ సంవత్సరం అంతా కూడా ప్రతిదినం సుమారు చదవగలిగినంత చదివినోడు చదవగలిగినంత ఒక 5 అధ్యాయాలు ప్రతిరోజు చదవాలి. ప్రతిరోజు లేదంటే ఒక 10 అధ్యాయాలు చదవాలి అని ఒక ఆశయంతో, ఒక ఆలోచనతో, ఒక బాధ్యతతో ముందుకు వెళ్ళాలన్న ఆలోచనలో, ఆత్మలో అధికంగా మనం ఏమంటే సంపాదించుకోవడానికి దేవుని జ్ఞానాన్ని ఇలాంటి షరతులు మనం ముందుకు పెట్టుకుని వెళ్తూ ఉండాలి. ఈరోజు నేను అనుకున్న దానికంటే ఎక్కువగా వాక్యాన్ని ధ్యానించగలిగాను, దేవుని సన్నిధిలో గడపగలిగాను, ఆయనతో ప్రార్థనలో నేను ఉండగలిగాను, ఆయన పనిలో నేను ఉండగలుగుతున్నాను, అనుకున్న దానికంటే ఎక్కువ ఉండగలుగుతున్నాను. దావీదు గారు చెప్పినట్టుగా, నా శత్రువులు ఎదుట నాకు భోజనం సిద్ధపరిచి ఉన్నావు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లి పారుచున్నది. అంటే ఇవి శరీరాసారంగా తీసుకున్నాం కాబట్టి మన ఆత్మీయ స్థితి ఎదగడానికి అవకాశం లేకుండా పోయింది. మనం నేర్పించేవారు కూడా ఎక్కువగా సమాజంలో క్రైస్తవులుగా పిలువబడుతున్న సంఘాలలో కూడా ఆత్మానుసారమైన బోధలు తక్కువైపోయి ఇలాంటి వాక్యాలు శరీర సంబంధమైన వాటికి కనెక్ట్ చేసి మాట్లాడడాన్ని బట్టి ఎప్పుడూ కూడా మన ఇంట్లో బియ్యం లేవే, మన ఇంట్లో నూనె లేదే, మన ఇంట్లో సరుకులు లేవే, మన ఇంట్లో డబ్బు లేదే, మన ఇంట్లో బంగారం లేదే, అది లేదే ఇది లేదని బాధపడుతూ గడపడానికి మనం అయిపోతున్నాం. కానీ అంటే ఇలాంటి వాక్యాలు ఆత్మానుసారంగా మనం ఆలోచించగలిగితే ఒకటి గిన్నె పొర్లి పారుచున్నది అంటే అనుకున్న దానికంటే ఆత్మీయతలో నేను మరింతగా మెరుగుపరచబడుతూ నా హృదయం నిండా ఆయనను గురించినటువంటి ఏమంటే ధ్యానాన్ని, ఆయన గురించినటువంటి స్మరణను నేను తెచ్చుకున్నప్పుడు నా హృదయం ఉప్పొంగిపోతుంది. దేవునితో నేను సహవాసం కలిగి ఉన్నానన్న ఆ సంతోషం నన్ను మరింతగా ఆనందింపజేస్తుంది. పొర్లి పారేంతగా నా జీవితం సమృద్ధి అయిన కృపలతో నింపబడుతుంది. ఆత్మలో నేను అభివృద్ధి పరచబడుతున్నానన్న ఆలోచన ఎవరిలో ఉంటుంది చెప్పండి? ఈరోజు తక్కువైపోతుంది కదా, తక్కువైపోతుంది. అందుకే కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో వాక్యాన్ని మనం ఎంత నింపుకోవాలో హృదయంలో మాట్లాడుతూ పౌలు గారు రాసినటువంటి మాట, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగాను మీ హృదయములలో దేవుని గూర్చిన గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. దుష్టుడు ఎప్పుడు కూడా మనలను దాటుకుని వెళ్ళడానికి, మనల్ని అణిచివేయడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అణిచివేయడానికి. అప్పుడు మనం ఎంత బలంగా మనం ఉండాలో తెలుసా? ఎంత బలంగా ఉండాలంటే వాడు మనల్ని కదిలించలేని స్థితిలోనికి మనం వెళ్ళాలంటే సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మనలో సమృద్ధిగా ఉండాలి. వాడు ఎటు నుంచి వచ్చి మనల్ని పడగొట్టాలని చూసినా దానికి సంబంధించిన వాక్యాలను, దానికి సంబంధించిన ఆత్మజ్ఞానాన్ని హృదయం నిండా నింపుకుంటే దుష్టుడు సైతం మనలను కదిలించలేడు. ఈరోజు కదిలింపబడుతున్నాం చిన్న చిన్న వాటికి, చిన్న ఎరలకే మనం ఏమైపోతున్నాం? దుష్టుడు వేసే ఎరలకు కదిలింపబడుతున్నాం, లోబడిపోతున్నాం, సాగిలపడిపోతున్నాం. క్రీస్తును కూడా విడిచిపెట్టే స్థితిని మనం కలిగి జీవిస్తున్నాం. రక్షణ తాలూకు ఆనవాళ్లను, గుర్తులను మర్చిపోతున్నాం, మరిపింపజేస్తున్నాడు. కళ్ళ ముందు కనబడే వాటినే నిజాలుగా వాడు మభ్యపెడుతూ, భ్రమ పెడుతూ, ఎక్కడికైతే మనం ప్రయాణం చేయాలని మొదలుపెట్టామో, సంఘంలో అడుగు పెట్టామో దానిని చేరనివ్వకుండా, ఆ కురిని గమ్యాన్ని చేరనివ్వకుండా దుష్టుడు మనలను పెడదోవ పట్టించి మరొక మార్గంలోనికి తీసుకుని వెళ్ళిపోయి మనలను మోసం చేస్తున్నప్పటికీ కూడా ఇది మోసం అని ఎరగలేనటువంటి పరిస్థితుల్లోనికి, కోమాలోనికి మనం వెళ్ళిపోతున్నామంటే దానికి ప్రధానమైన కారణం ఏంటో తెలుసా? సమస్త జ్ఞానముతో క్రీస్తు వాక్యము మనలో సమృద్ధిగా
నివసింపలేని పరిస్థితుల్లో మనం బ్రతుకుతున్నాం కనుక దుష్టుడు మనలో ఒక ఆట ఆడుకుంటున్నాడు. ఎప్పుడూ కూడా మనం బైబిల్లో రాయబడినట్టుగా నిబ్బరమైన బుద్ధి గల వారై మెలకువగా ఉండండి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మిరుగుదరా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. మెలకు కలిగి బ్రతకండి, నిబ్బరమైనటువంటి వారంగా ఉండండి. అంటే 4 డబ్బులు సంపాదించుకున్నవాడు వాడి మాటలు ఎలా ఉంటాయి తెలుసా? వాడి చూపు ఎలా ఉండేది, వాడు చేసే పనులు ఎలా ఉంటాయి, దాన్ని ఎవ్వడు కదిలించలేడు. ఎందుకంటే వీడికి తెలుసు ఎంత అమౌంట్ ఉందో వీడి బ్యాంక్ బ్యాలెన్స్, వీడికి ఎన్ని ఆస్తులు ఉన్నాయి వీడికి తెలుసు. కాబట్టి అలాంటి వాడి మాటలు చాలా హుందాగా ఉంటాయి. క్రైస్తవుడిగా మనం కూడా ఎలా ఉన్నారో తెలుసా? సమృద్ధి అయిన క్రీస్తు వాక్యం మన హృదయాలలో సమృద్ధిగా నింపుకుని, సమస్త విధమైన క్రీస్తు వాక్యం చాలా మనం అతిశయంతో బ్రతుకుతూ ఉండాలి. క్రీస్తుని బట్టి చాలా ధైర్యంగా మనం బ్రతుకుతూ ఉండాలి. చాలా నిబ్బరం కలిగిన వారంగా మనం ఉండాలి. నాకేం తక్కువ, నన్ను ఎవడో ఏం చేయలేడు, దుష్టుడు కూడా నన్ను పడగొట్టలేడు అన్న కాన్ఫిడెన్స్తో మనం బ్రతుకుతూ ఉండాలి. అది ఎప్పుడో వచ్చిందో తెలుసా? సమృద్ధి అయిన క్రీస్తు జ్ఞానము సమృద్ధిగా మన హృదయాలలో ఎప్పుడైతే నింపుకుని ఉంటామో అప్పుడు మాత్రమే వచ్చింది. లేకపోతే బైబిల్లో రాయబడినట్టుగా అరకాలం మొదలుకుని నడినెత్తి వరకు స్వస్థత కొంచెమైనా లేదు, బలహీనులైపోతున్నారు, లోబడిపోతున్నారు. అట్టి పరిస్థితి మనకు రాకుండా ఉండాలంటే సమస్త విధములైన క్రీస్తు జ్ఞానము, ఆయన వాక్యము సమృద్ధిగా మన హృదయాలలో నింపుకున్న వారంగా మనం ఉండాలి. అది మనలను, అట్టి స్థితి మనలను పడగొట్టకుండా ఏ దుష్టుడు కూడా, ఏ మనిషి కూడా మనల్ని కదిలించకుండా క్రీస్తు వలె నిలకడ కలిగిన కట్టడంలాగా మనం నిలబడడానికి అవకాశం మనకి ఎప్పుడు ఇద్దంటే, అధికముగా అనుకున్న దానికంటే దేవుని వాక్యాలను హృదయంలో నివసింపజేసుకుంటాను. చూసారా? అట్టి స్థితి మనకు ఉన్నప్పుడు అధికముగా నొందినవాడు సమస్తమును చేయవచ్చును. ఎవ్వడు నిన్ను ఏం కదిలించలేడు. అంతే. దేవుని పనిలో నిర్విరామంగా మనం సాగిపోవడానికి అవకాశం ఉంటుంది. అంటే మనుషులు అంటారా? అంటే మనుషులతో పొగిడించుకోవాల్సిన అవసరం మనకి ఉండనే ఉండకూడదు. మన వెనక ఎవరున్నా లేకపోయినా దేవుడు మనకు తోడే ఉంటాడు. ఎప్పుడో తెలుసా? ఆయన జ్ఞానాన్ని మనం అధికంగా ఆశించినప్పుడు, కలిగి ఉన్నప్పుడు, ఆయన పనిలో మనం ఆత్రుత కలిగి మనకున్నది దేవుని సేవకు ఇస్తూ ఆత్మీయమైనటువంటి వారంగా, ఆత్మానుసారమైనటువంటి క్రీస్తుని పోలినటువంటి జీవితాలు కలిగిన వారంగా మనం బ్రతికితే దేవుడు అన్ని విషయాలలో దేవుడు తన కృపను మన ఎడల విస్తరింపజేస్తాడు. ఇంకా మనం ఏ విషయాలలో ఇంకా 10 నిమిషాల్లో ముగించేసుకుందాం. ఇంకా ఏ విషయాలలో సమృద్ధి కలిగిన వారంగా మనం ఉండాలని మనం ఆలోచన చేయగలిగితే, యోహాను గారు రాసిన యోహాను పత్రిక, యోహాను సువార్త 3వ అధ్యాయము 34వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 34వ వచనం. 33-34. ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడను మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఏలయనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకును. యేసుక్రీస్తు వారు పడకుండా నిలబడడానికి ప్రధానమైన కారణాల్లో ఒక కారణం ఏంటో తెలుసా? తండ్రి చేత పంపబడినటువంటి క్రీస్తు కొలత లేకుండా, రాయబడ్డ మాట మనం చూడగలిగితే, కొలత లేకుండా అంటే ఆత్మను అనుగ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకును. కొలత లేకుండా, ఇంత కొలతని లేదు దేనిలో అంటే ఆత్మను కలిగినటువంటి జీవితం ప్రభువు, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన ప్రభువు. ఆయన కొదువు లేనిగా వారిగా ఉన్నారు ఆత్మలో.
సంపూర్ణమైనటువంటి ఆత్మను కలిగిన వాడిగా, ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలలో ఆలోచన కలిగిన వారిగా ప్రభు ఉన్నారు కనుక ఆయన దేవుని మాటలే పలికాడు. ఆయన చివరి వరకు కూడా తనకు ఇవ్వబడిన జీవిత కాలంలో నిలబడగలిగాడు. దేవుడు తండ్రి ఆయనను గురించి జీవగ్రంథంలో ఏదైతే రాసుకున్నాడో, ఆయన చిత్తం జరిగించాలని పంపబడి ఉన్నారో, ఆయన చిత్తాన్ని మాత్రమే జరిగించడంలో ప్రభువు సక్సెస్ అయ్యారంటే దాని వెనుకున్న కారణం ఏంటంటే కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించాడు తండ్రి. ఈరోజు మనకు కూడా పరిశుద్ధాత్మ శక్తిని దేవుడు ఒక వరంగా ఇచ్చాడు. ఆ పరిశుద్ధాత్మ శక్తితో మనం నడిపింపబడుతూ, ఆ పరిశుద్ధాత్మ ప్రేరణలో మనం బ్రతుకుతూ, ఆత్మ సంబంధమైనటువంటి కార్యాభివృద్ధి యందు ఆశ కలిగిన వారంగా, ఆత్మానుసారమైన మనస్సు కలిగిన వారంగా, ఆత్మను కలిగిన వారంగా మనం బ్రతికితే మనము కూడా ప్రభువు వలె చివరి వరకు నిలబడి దేవుని కార్యాభివృద్ధి యందు దేవునికి ఇష్టమైన వారంగా మనం నిలబడడానికి అధికముగా ఆత్మను కలిగిన వారంగా మనం ఉండాలి. మొదటిది, వాక్యంలో అధికమైనటువంటి అవగాహన, వాక్యాన్ని సమృద్ధిగా మన హృదయంలో నింపుకుని బ్రతకడం అనేది మనకుంటే సమస్త ఉపదేశంలోనూ, సమస్త జ్ఞానములోనూ, ఏ కృపావరంలోనూ లోపం లేకుండా ఉంటే, క్రీస్తు యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూసేదానికి వారంగా మనం ఉంటే క్రీస్తు ఇచ్చే బహుమతిని మనం పొందుకుంటాం. రెండవది, ఆత్మను కలిగిన వారంగా మనం ఉండాలి. ఆత్మలో కొలత లేని వారిగా ఉండాలి. ఆత్మ మనలో నివసింపడానికి కలిగినటువంటి ఆలోచన, అర్హత కలిగిన వారంగా మనం బ్రతకాలి. చాలామంది బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా పరిశుద్ధాత్మ శక్తి కలిగిన వారంగా, పరిశుద్ధాత్మ శక్తి అనుభూతి లేని వారిగా ఉంటారు. ఎందుకో తెలుసా? వాక్యాన్ని ధ్యానించకుండా, వాక్యాన్ని విశ్వసించకుండా, దేవునికి ప్రార్థించకుండా, దేవుని కార్యాల పట్ల అవగాహన లేకుండా బ్రతికితే దేవుడు తన ఆత్మశక్తిని మనకు అనుగ్రహించడు. ఏదో అక్షరానుసారమైనటువంటి వాక్యాలను చదువుకుని అంతవరకే పరిమితం అవుతాం. ఏదో మనకు తెలిసిన జ్ఞానాన్ని ప్రదర్శిస్తూ మనుషులను మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తామే తప్ప, కొందరు హృదయాలలో దేవునిని గురించి, వారిలో ప్రభువుని నింపడానికి, వాక్యాన్ని బట్టి అనేకుల హృదయాలు కదిలింపబడడానికి కావలసింది ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ అనే శక్తి. అది ఎలా ఉండాలంటే కొలత లేకుండా ఉండాలి. కొలత లేకుండా ఉండాలి. అందుకే రోమిలికి రాసిన పత్రికలోని 8వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చూసుకోగలిగితే, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 23. అంతేకాదు, ఆత్మ యొక్క ప్రథమ ఫలములు పొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా మన దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. ఆత్మ యొక్క ప్రథమ ఫలములు పొందిన మనము కూడా దత్తపుత్రత్వం కొరకు. ఎవరు ఈ లోకాన్ని అసహించుకుంటారో తెలుసా? దత్తపుత్రత్వం అనగా దేవునితో నేను సహవాసం చేయాలి, దేవునితో నేను కలిసి జీవించాలి. ఈ లోకం నాకు అసహ్యం వేస్తుంది, ఈ బ్రతుకు నాకు బ్రతకాలన్న ఆలోచన లేదు. ఎక్కడ చూసిన పాపం, ఎక్కడ చూసినటువంటి స్వార్థం, ఎక్కడ చూసిన అన్యాయాలు, అక్రమాలు విస్తరించిపోతున్నాయి అని బాధపడుతూ ఈ లోకాన్ని అసహించుకుని దేవునితో నేను కలిసి జీవించాలి, ఎప్పుడెప్పుడు వెళ్ళిపోవాలా ఈ లోకాన్ని విడిచిపెట్టన్న ఆ లోతైన ఆలోచనలు ఎవరు కలిగి జీవిస్తారో తెలుసా? ఆత్మ యొక్క పరమ ఫలాలు పొందిన వారు దత్తపుత్రత్వము కొరకు, అనగా మన దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనం మూలుచున్నాము. ఏ బాధ మనలో ఉంటుందో తెలుసా? ఎలాగో బాధపడతామో తెలుసా? అది లేదు, ఇది లేదు, ఇది పోయింది, అది పోయింది, అది రాలేదు, జీవితం ఏంటి ఇలా అయిపోతుందని ఎప్పుడూ బాధపడతాం. ఎప్పుడో తెలుసా? ఆత్మ యొక్క ప్రథమ ఫలాలు పొంది, ఆత్మ ఫలాలు మనలో ఎప్పుడైతే ప్రారంభం అవుతాయో, ఆత్మ ఫలాలు మనకు తెలుసు కదా: ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనం, విశ్వాసం, సాత్వికము, ఆశా నిగ్రహము. ఈ 9 విషయాలు, ఈ 9 పట్ల మనం ఎప్పుడైతే ఆలోచన కలిగి ఆ 9 కలిగినటువంటి వారంగా మనం బ్రతుకుతామో, అప్పుడు దేహము యొక్క విమోచన కొరకు మనం కనిపెడుతూ మూలుగుతాం. దేవా నన్ను తీసివేసుకో తండ్రి. నేను నిజంగా భక్తులు చేసిన ప్రార్థనలో, బైబిల్ చదివేటప్పుడండి, వాళ్ళు చేసినటువంటి ప్రార్థనలో, వాళ్ళు నడిచినటువంటి విధానాలు, వారికి ఎదురైనటువంటి పరిస్థితుల్లో, దేవా ఇంత మట్టుకు చాలు, నన్ను తీసేసుకొని సన్నిధి. ఒక ఏలే గారు కావచ్చు,
యేసుక్రీస్తు వారు కావచ్చు, అనేక మంది భక్తుల జీవితాలు ఈ భూమి మీద ఏదో సంపాదించాలి, ఏదో సాధించాలన్న ఆలోచనలో వారి జీవితంలో కనబడవు. కానీ దేహం యొక్క విమోచన కొరకు ఎప్పుడెప్పుడు నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోతానా, ఆ మహిమా దేహాన్ని నేను ధరించుకుంటానా, ఆ దేవునితో యుగ యుగాలు బ్రతికేటటువంటి పరిస్థితి నా కళ్ళ ముందుకు ఎప్పుడు రాబోతుందననే ఆత్మీయ నేత్రాలు వెలిగింపబడిన వారు ఆలోచించినట్టుగా, భక్తి లేని వారు ఆలోచించిన విధానం చాలా గొప్పగా మనకు కనబడతా ఉండేది. ఈరోజు మనం కూడా అలాగూ బ్రతకడానికి ఆలోచన అడుగులు ముందుకు వేయాలి. అందుకే ఈరోజు ఈ అంశాలు. కాబట్టి దేహం యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం, ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. మనం చదువుకున్నట్టుగా సామెతల గ్రంథం 26:10 ఏమంటే అధికముగా నొందిన వాడు సమస్తమును చేయవచ్చును. ఏ విషయాలలో జ్ఞానం, ఉపదేశం అని ముందు చదువుకునేది ఆత్మను అధికముగా అనగా ఆత్మ కొలత లేకుండా, ఆత్మ క్రియలలో ఆత్మ సమృద్ధి కలిగి ఆత్మ ఫలాలు ఫలించే మనము కూడా ఏమంటే ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వతంత్రం ఉండునంటే దేవుని నామాన్ని బట్టి దేవుడి పక్షాన నువ్వు ఏదైనా చేయడానికి అవకాశం దేవుడు ఇస్తాడు. ఏదైనా నన్ను ఇష్టం వచ్చినట్టుగా చేయొచ్చనన్నది నా ఉద్దేశం కాదు. వాక్యానుసారంగా దేవుడు నా కుమారుడా, నా కుమార్తె, నా పక్షాన నువ్వు నా కార్యాలు చేయడానికి నీకు ఎలాంటి అభ్యంతరం లేదు. నీ వాక్యాన్ని బట్టి ఆత్మను అనుసరించి నువ్వు స్వతంత్రుడిగా నీవు నా పక్షాన నా పని చేయడానికి నిన్ను నేను నియమించుకున్నాను. నువ్వు ఏది చేసినా నేను దానిని అంగీకరిస్తాను. నిజమైన అపోస్తులకు ఇచ్చినటువంటి ఆధిక్యతను గురించి నేను ఈ మాట ఎందుకంటున్నానంటే, అపోస్తులకు ఇచ్చినటువంటి ఆధిక్యత మనం చూడగలిగితే యోహాను సువార్త 20వ అధ్యాయము 22, 23 యోహాను సువార్త 20వ అధ్యాయం 22, 23 వచనాలు, ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందిడి. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచి ఉండినని వారితో చెప్పాను. అంటే పాపములు తీసివేసే అధికారం ఎవరికి ఉందని మనకు తెలుసు, యేసుక్రీస్తు వారికి. అసలు అధికారమే నీకు లేదని అప్పుడున్న శాస్త్రులు పరిచయాలు అన్నారు యేసు ప్రభుత్వం. కానీ ప్రభు ఏం చెప్పాడో తెలుసా? ఇదిగో పరిశుద్ధాత్మను వారి మీదకి ఊది అపోస్తుల మీదకి వారికి ఏమని చెప్తున్నాడంటే, మీరు ఎవరి పాపములు నిలిచి ఉండనిత్తారో అవి వారి పాపాలు నిలిచి ఉంటాయి, ఎవరి పాపాలు మీరు క్షమిస్తారో వారి పాపాలు క్షమించబడును. మనల్ని గురించి మనం చాలా తక్కువ అంచనా వేసుకుంటాం కదండి. నిజంగా దేవునిలో మనం ఉంటే, దేవుని యొక్క అంటే సంరక్షణలో, దేవుని యొక్క స్వాధీనంలో మన హృదయాలు, మన జీవితాలు ఉంటే, దేవుడు మనకిచ్చే ఆధిక్యతల యొక్క ఉన్నత స్థితులు మనకు అర్థమవుతున్నప్పుడు మనం చాలా ఆశ్చర్యపోతూ ఉంటాం. అపోస్తులకు ఇచ్చిన ఆధిక్యత ఏంటి? ఎవరి పాపాలు మీరు క్షమిస్తారో వారి పాపాలు క్షమించబడతాయి. పాపాలు క్షమించే ఆధిక్యత ఏమంటే ఆయన శిష్యులకు ఇచ్చాడంటే, ప్రభు పక్షాన మనం పోరాడుతూ ప్రభువును మన హృదయాల్లో ప్రతిష్ఠించుకుని అధికముగా ఆయన గురించినటువంటి ఆలోచన, అధికమైన ఆయన గురించిన జ్ఞానం, అధికమైన ఆయన ఆత్మానుసారమైన జీవితం మనం కలిగి జీవిస్తూ ఉంటుంటే దేవుడు మనకిచ్చే ఆధిక్యతలు చాలా గొప్పగా ఉంటాయి. అది ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వతంత్రం ఉండును. నేను ఒక స్వతంత్రుడిగా నేను అయ్యానని మనం ఎప్పుడు చెప్పుకోవాలంటే, దేవుని యొక్క స్వాధీనంలో మన హృదయాలను, మన జీవితాలను అప్పగించి, అంటే దేవుని యొక్క నామ మహిమార్థమై దేవుని ప్రేరేపణలో మనం బ్రతుకుతూ ఉంటాము. దేవుడిచ్చే ఆధిక్యతలు చాలా గొప్పగా ఉంటాయి. పరిశుద్ధాత్మ శక్తి ప్రేరేపణ ఆలోచనలు మనం కలిగి బ్రతుకుతూ ఉంటే, ఆత్మ నడిపింపులో మనం ఉంటే, ఏమంటే ఎన్ని శ్రమలు వచ్చినా మనకి శ్రమలో లేనట్టుగా ఫీల్ అయ్యే పరిస్థితి మనకు అప్పుడే వచ్చింది. చిన్న వాటికి కృంగిపోయి కుమిలిపోతూ, అంటే నలిగిపోతూ, మనోవేదనకు గురైపోతూ, మనోచింత కలిగిన వారికి మనం ఎప్పుడైపోతామంటే, దేవుని ఆత్మ నడిపింపు, ఆ శక్తి ప్రభావం యొక్క తాలూకు మనం ఎరగనప్పుడు, అది మనకు లేనప్పుడు మాత్రమే చిన్న వాటికి కుంగిపోతూ ఉంటాం.
అది రాలేదని ఇది రాలేదనేది దేవుని సన్నిధిని విడిచిపెట్టి వెళ్ళిపోయే మనుషులు కూడా మనం చూస్తూ ఉంటాం సంఘాలలో. ఎందుకంటే ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మ నింపుదల, ఆత్మ ప్రేరేపణ, ఆత్మ వారిలో నిలిచేటటువంటి పరిస్థితి, ఆ స్థితి వారికి లేదు. ఎప్పుడు ప్రకృతి సంబంధమైన వాటి మీద ధ్యాస పెట్టడం. కొంతమంది వస్తారు కానీ సంఘాలకే ఆత్మ సంబంధమైన విషయాలపై అవగాహన ఉన్నది. ఎందుకో మరి నాకు అర్థం కాదు. ఎన్ని సంవత్సరాలు గడిచినా ఈ లోక సంబంధమైన వాటి మీద ఆలోచన పెట్టి బ్రతుకుతూ ఉంటారు. ఏదైనా అనుకోవడం జరగకూడదు జరిగితే వెంటనే వెనకబడిపోతూ ఉంటారు, బాధపడిపోతూ ఉంటారు. కుటుంబాల్లో చిన్న జ్వరం వచ్చిందనుకోండి పిల్లలకి, దేవుని దూషిస్తారు, ముఖాలు నల్లగా మాడిపోతాయి. నాకేందుకు జరిగింది, ఇదేందు దేవుడి కోసం బ్రతికేసినట్టుగా 100కి 100% బ్రతుకుతున్నానన్న బిల్డప్ ఇస్తూ నాకే ఎందుకు కష్టాలు, అక్కడ ఏముండదు, అంత డొల్ల. అంటే భక్తి ఉండదో ఏముండదో ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతూ ఉంటారు. ఏదైనా రాగానే నాకే ఎందుకు వచ్చిందని ప్రశ్నిస్తూ ఉంటారు. నేను నిజంగా దేవుని ప్రేరేపణలో బ్రతికేవాడు ఏది జరిగినా దేవుడిని ప్రశ్నించడు, ఏది జరిగినా దేవుడిని ప్రశ్నించడు. అలాంటి వారు చాలా అరుదుగా మనకు కనబడుతూ ఉంటారు, చాలా అరుదుగా కనబడుతూ ఉంటారు. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం నుండి చదువుకోగలిగితే, ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. మీకేదో మహాశ్రమ వచ్చినప్పుడు, జరగకూడని ఏదో జరిగినప్పుడు మీకేదో వింత సంభవిస్తున్నదని మీరు అనుకోవద్దు, ఆశ్చర్యపడద్దు. ఒక క్రైస్తవుడిగా ప్రతి ఒక్కరికి శ్రమలు రావాలి, ప్రతి ఒక్కరికి కష్టాలు అవసరం, మరణం రావాలి. అన్ని విషయాల్లో కూడా ఏమంటే తాళుకుని సహించుకుంటూ ఆశ్చర్యపడకుండా ఏదైనా మనకు వచ్చిందనుకోండి, ఆశ్చర్యపడాల్సిన విషయం మనకంటే ముందు బ్రతికిన వారికి అంతకంటే మహాశ్రమలు వచ్చినాయి కదా. అంత లోతైన అనుభవం మనం కలిగి జీవించాలి. ఇంకా కింద వాక్యాలు చదువుకుంటే, కింద వచనాలు మనం చదువుకోలేదు. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారు అయి ఉన్నంతగా సంతోషించండి. క్రీస్తు మహిమ ఒకరోజు మనకు బయలుపరచబడబోతుంది. క్రీస్తు ప్రత్యక్షపరచబడబోతున్నాడు మన కళ్ళ ఎదుట. భక్తిగా బ్రతికిన వారికి బహుమానం ఇవ్వడానికి ప్రభు మేఘారుడై ఈ లోకానికి రాబోతున్నాడు. అప్పుడు ఏమనుకోమంటున్నాడు అంటే, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించండి. ఆ మహిమలో ఆ ప్రత్యక్షపరచబడినప్పుడు ప్రభు క్రీస్తు శ్రమలలో ఎవరైతే పాలి భాగస్తులయ్యారంటే వారికి బహుమానం ఇవ్వడానికి దేవుడు తన మహిమను కనపరచడానికి బయలుపరచబడినప్పుడు, ఆయన శ్రమలలో నేను పాలు పంపులు పొందాను కదా, దానికి తగిన బహుమానాన్ని ఇవ్వడానికి ప్రభు నా కళ్ళ ఎదుట ప్రత్యక్షమయ్యాడని మీరేమవ్వాలి? సంతోషించండి, బాధపడద్దు. లోతుల్లోనికి వెళ్ళాలి. అధికముగా దేవుని గురించినటువంటి సమాచారాన్ని మనం సంపాదించుకోవడానికి మనం ఎప్పుడు కూడా ఆలోచన కలిగి ఉంటే దేవుడు నీకు ఒక స్వతంత్రాన్ని ఇస్తాడు. దేవుడు నిన్ను ఐశ్వర్యవంతుడు అంటున్నాడు. దేవుడు ఇవ్వబోయే ఆ మహిమ కలిగిన లోకం అలాంటి వారికి ఇస్తానంటున్నాడు. ఎందుకంటే చాలా శ్రద్ధ నిలపాలి. దేవుని వాక్యం అన్నా, దేవుని కార్యాలన్నా, దేవుని కోసం బ్రతకడం అన్నా అశ్రద్ధగా ఎప్పుడూ ఉండొద్దు. మనం శ్రద్ధ కలిగిన వారంగా మనం ఉండాలి. గొప్పగా ఎంచుకోవాలి దేవుడి పని. ఇక కింద అంటాడు, క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైన ఎడల మహిమా స్వరూపియగు ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. ఆయన నామాన్ని బట్టి మనం ఏమన్నా నిందల పాలైపోతున్నామా, అవమానపరచబడుతున్నామా? మహిమా స్వరూపియగు దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నది కనుక మీరు ధన్యులు. దేవుని ఆత్మ మన మీద నిలిస్తే, మనలో ఉంటే, దేవుని ఆత్మతో నడిపింపబడితే ఏమంటే దేనిని కూడా మనం లెక్క చేయం. మనకు తెలుసు. మన ఏమంటే నా మటుకు నేను మాట్లాడుకుంటే ఎన్నో భయంకరమైన అవమానాలు, నిందలు, అంటే సొంత వారు దగ్గర కూడా, సహోదరులు అనబడ్డవారు కూడా ఇప్పుడు తక్కువ చేసి మాట్లాడడం, హేళనగా మాట్లాడడం, ఏదో బేల్దారి పని చేసుకుంటాడు అన్న
దాని గురించే ఆ స్థితిలోనే నన్ను చూడడం, సరైనటువంటి విలువలేని పరిస్థితులు నాకు నా కళ్ళ ముందుకు తీసుకుని రావడం. అయినా సరే దేవుడు ఆత్మ నాలో ఉంది కనుక నేనేమనుకుంటానంటే, మహిమా స్వరూపుడు దేవుని ఆత్మ నా మీద నిలుచుచున్నది కనుక నేను ధన్యుడిని. నిందల పాలవుతున్నాను. అవనండి, ఎవరు పట్టించుకోవట్లేదు, ఎవరు నిన్ను సహకరించట్లేదు, ఎవరు నువ్వు చేస్తున్న పనికి సహకారులుగా ఉండట్లేదు. యథార్థ హృదయంతో మనుషులు సంతోషపెట్టేవారుగా లేకుండా దేవుణ్ణి సంతోషపెట్టేవారిగా మాత్రమే బ్రతుకుతూ, ఎవరి నుంచి ఏది ఆశించకుండా, ఏ ఒక్క రూపాయి ఆశించకుండా, ఎవరి ఎదురు చేయి చాపి అడుక్కోకుండా కష్టపడి బ్రతుకుతూ ఉన్న నా జీవితంలో కూడా ఎదురయ్యే నిందలు, అవమానాలు చాలా ఎక్కువ. అయినప్పటికీ కూడా దేవుని ఆత్మ నా మీద నిలుచుచున్నది కనుక నిందల పాలైన యెడల ఆయన నామం నిమిత్తము నేను ధన్యుడను. అంటే నేను ఎప్పుడు కూడా నేను తక్కువ చేసి ఆలోచించను. దేవుడు నాకు అన్యాయం చేశాడని ఎప్పుడు ఆలోచించను. ఏ మనిషి నా వెనక లేకపోయినా, నాకు సహకారిగా లేకపోయినా నేను ఎప్పుడు కూడా బాధపడను. ఎందుకంటే దేవుడిని నమ్మిన నేను, అదే దేవుడు నన్ను నమ్మినప్పుడు, నాకు భరోసా ఇస్తున్నప్పుడు, నన్ను ఎంతగానో ఆదరిస్తున్నప్పుడు, నాకెంతగానో బలాన్ని ఇస్తున్నప్పుడు, ధైర్యాన్ని ఇస్తున్నప్పుడు, ఆ దేవుడు నాకు తోడై ఉన్నానని తన వాక్కుల ద్వారా, తన ఆత్మ ద్వారా నాకు సంకేతాలను పంపుతున్నప్పుడు నేను ఎవరికి భయపడాలి చెప్పండి? నేను ఎందుకు నిరుత్సాహపడాలి? కాబట్టి ఇంకా అనేకమైన మాటలు ఉన్నాయి, అవన్నీ మనం మాట్లాడుకోలేం. కానీ ఈ కొన్ని మాటలు మన హృదయాలలో నిలుపుకుందాం. మనం చదువుకున్నట్టుగా సామెతల గ్రంథం 26:10 ఏమంటే, అధికముగా నొందినవాడు సమస్తమును చేయవచ్చును. ఆయన కార్యాలలో, ఆయన సేవకు, ఆయన సన్నిధిలో వర్ధిల్లే క్రమం ఏదైతే ఉందో అది మనం పొందుకోవాలంటే, అది మనం కలిగి జీవించాలంటే అధికముగా మనం ఆయన శక్తిని పొందుకుని ఉండాలి. ఇంకా అనేకమైనవి ఉన్నాయి. ఆయన కృప అధికముగా పొందుకుని బ్రతకాలి. లేఖనాలు సెలవిస్తూ ఉండాలి, ఆయన కృప యందు వర్ధిల్లుచూ ఉండాలి. ఇంకా అనేకమైనటువంటి కోణాలు ఉన్నాయి, మనం ఏ వాటితో నింపుకోవాలని. మచ్చుకు కొన్ని విషయాలు మనం ఆలోచించాం, విన్న ఈ వాక్యాలను మన హృదయంలో నింపుకొని ఆచరణలో పెట్టి దేవుణ్ణి సంతోషింపజేసే విధంగా మనం ముందుకు కొనసాగలిగితే దేవుడు మన జీవితాలను బట్టి ఆనందిస్తాడు, మనల్ని బలపరుస్తాడు, ఆదరిస్తాడని తెలియజేస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధమైన తండ్రి, మీకు వందనములు, స్తోత్రాలైనా మీ కృపా కనికరాలను బట్టి ఈ దినం కూడా ఈ వాక్య ధ్యానంలో మీరు తోడండి. మీ ఆత్మశక్తితో మీ సన్నిధి కాంతిని మా మీద ఉంచి, మాకు తోడుగా ఉంచి, మీరే మాకు బోధించి మా జీవితాలను మీ కొరకు బ్రతకాలన్న ఆశ, ఆలోచన, మరింత ప్రోత్సాహం, ఉద్యోగం రగిలించారని మేము నమ్ముతున్నాం. వినబడని మీ మాటలు పెడచెవును పెట్టకుండా మీకోసం బ్రతికే వారంగా, మిరిచి బహుమానం కోసం ఎదురు చూసే వారంగా, ఈ లోకంలో ఉన్న వాటి మీద ధ్యాస ఉంచుకుని మా జీవితాలు, మా భక్తిని చెరిపివేసుకునే వారంగా కాకుండా తండ్రి, క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే మీరు పరలోకమ మందే ధ్యాస ఉంచుకోండి, పైన వాటిని వెతకండని లేఖనాలు చెప్తుండగా అలాంటి వాటి మీద ధ్యాస ఉంచి మీరు బహుమానాన్ని పొందుకునేటట్లుగా మమ్మల్ని సిద్ధపరచమని ఈ దిన వాక్య ధ్యానంలో మీరు చేసినటువంటి మీ సహాయానికై మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి.